హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో అయితే రీజనింగ్ మోడల్స్ అనేవి మనం చాలా చేసాము. అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్స్ పెట్టాను, పీడిఎఫ్లు పెడుతున్నాను. సో మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ముందు అక్కడ జాయిన్ అయిపోండి. సో మీకు అక్కడ పీడిఎఫ్లు ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే లింక్స్ అండ్ డౌట్స్ ఏమన్నా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను. సో అక్కడ మీరు షార్ట్ రూపంలో అండ్ చిన్న చిన్న వీడియోస్ టైప్లో మీరు ఇవి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈరోజు టాపిక్ వచ్చేసరికి సెట్స్ అండి. సో ఇవి మనకి ఎన్టీపీసీ ప్రజెంట్ జరుగుతున్న ఎన్టీపీసీ యూజీలో అవ్వచ్చు. ప్రతి దాంట్లో కూడా ప్రతి షిఫ్ట్లో కూడా ఈ టైప్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను తెలుగులో ఉన్న వాళ్ళకి ఒకసారి నేను చూపించేస్తున్నానండి. తెలుగులోని ఇది కన్వర్ట్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి నోట్ అనేది ఏం చెప్తుందంటే ఆపరేషన్ షుడ్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ది నెంబర్స్ ఇన్ టు దేర్ కాన్స్టెంట్ డిజిట్స్. అంటే ఇప్పుడు 13 అని ఉంది ఎగ్జాంపుల్. ఈ 13ని మనం 13 లాగే తీసుకోవాలి. దీన్ని ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లై చేసినా 13 లాగే తీసుకోవాలి. మళ్ళీ నువ్వు 13ని 1, 3 అనుకోవచ్చు. 1 ఒకలాగా 3ని ఒకలాగా డివైడ్ చేయకూడదు, అంటే బ్రేక్ డౌన్ చేయకూడదు. దీన్ని తెలుగులో ఏం చెప్పారంటే క్రింద ఇవ్వబడిన సంఖ్యల సమితుల మాదిరిగానే సంబంధం ఉన్న సంఖ్యలతో ఉన్న సమితిని ఎంపిక చేయండి అంటున్నాడు. అంటే గమనిక ఏంటంటే ఇక్కడ సంఖ్యల్ని విడదీయకూడదు. తెలుగులో చూడండి, సంఖ్యల్ని విడదీయకూడదు, మొత్తం సంఖ్యలపైనే గణిత చర్యలు చేయాలన్నమాట. అంటే ఉదాహరణకి 13 అనే సంఖ్యని 13కు జోడించడం, తీసివేయడం, గుణించడం వంటి చర్యలు మాత్రమే చేయాలి. కానీ 13ని 1 మరియు 3గా విడదీసి వాటిపై గణిత చర్యలు చేయడం అనుమతించబడదు. ఓకేనా? ఇది తెలుగులో మీనింగ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అండర్స్టాండింగ్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆ పైన డేటా అంతా చదవకండి. ఇంకా డైరెక్ట్గా మీరు ఈ రెండిట్ల మీద మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ఇగో ఈ 2 ఫార్మేషన్స్ మీద ఉండాలన్నమాట. ఓకేనా? సో అది ఐ హోప్ మీకు తెలుగులో అర్థమైంది కదా, పైన ఏ డేటా అనేది ఇచ్చాడు అనేది. సో ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్లయితే కొన్నిసార్లు ఈ క్వశ్చన్స్ టఫ్ అవ్వచ్చు. ఈ 3 నెంబర్స్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాడు? 88 ఇచ్చాడు, 76 ఇచ్చాడు, 64 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఎలా ఉంటాయంటే వీటి మధ్య సీక్వెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 88 ఇక్కడ ఎంత అయింది? 76 అయింది. అంటే ఎంత తగ్గింది? ఇక్కడ ఒక 8, అక్కడ 4, అంటే 12 తగ్గింది. ఇక్కడ చూడండి, 76లో నుంచి ఇప్పుడు 10 తీస్తే 66, 2 అంటే 12, ఇక్కడ -12 చేస్తే 64 వచ్చింది. అంటే ఇక్కడ రెండు నాకు -12 అయ్యాయి. కింద కూడా అలాగే కదా ఉంది, 71, 59 రెండిట్లో చూడండి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక 10, 61, 2 తీస్తే 12 తీస్తే 59. అంటే ఇంకా మళ్ళీ మీరు ట్రై చేయొద్దు, ఇంకా మొత్తం చూడొద్దు. కిందన ఇక్కడ -12 వచ్చిందంటే పైన ఒకటి వచ్చిందంటే కింద కూడా అదే వస్తుంది. ఓకేనా? రెండు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో మీరు చూడండి, ఇక్కడ 40లో నుంచి మనం ఎంత -12 అయ్యిందా? ఇక్కడ -12 అయ్యిందా లేదా? 10 తీస్తే 30, 30లో నుంచి 2 తీస్తే రాదు, అవ్వదు. ఆప్షన్ ఏ అవ్వదు. ఆప్షన్ బి చూడండి, 64లో నుంచి 14, 52 అంతేనా? అంతే కదా. ఇక్కడ 12 తీసేస్తే మనకి ఎంత? 64లో నుంచి 52 అనేది -12 అనేది జరిగిందన్నమాట. ఓకే, అంతే కదా. సో మీకు సబ్ట్రాక్షన్ బేగా వచ్చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, 52కి 12 తీస్తేనే కదా, -12 తీస్తేనే కదా 40 వచ్చింది. సో అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో, ఖచ్చితంగా ఇస్తున్నాడు. సో దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని సో ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇందులో నుంచే మనం మాక్ టెస్ట్లు రాయాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే మాక్ టెస్ట్ బాగా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే పర్వాలేదు. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ యూట్యూబ్లో వచ్చినప్పుడు మనం ఏంటంటే వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఆప్షన్ ఏఆ, బిఆ, సిఆ, డిఆ ఏదో చూసుకొని అప్పుడు వీడియో ప్లే చేయండి. అది రైట్ రాంగో చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడేమి ఇచ్చాడు? సో మనకి 2 సిరీస్ ఇచ్చాడు. నేను ఏం చెప్పాను? నెంబర్స్ని మనం బ్రేక్ డౌన్ చేయకూడదు, అదే కదా రూలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 25 ఉంది, 900 ఉంది, 18 ఉంది. అంటే ఇక్కడ నాకు చూడండి ఒకటి చిన్న నెంబరు మధ్యలో నుంచి 900 వచ్చింది, అంటే 18 వచ్చింది. అంటే నాకు సంథింగ్ ఇక్కడ ఉండే ఈ ఫస్ట్ నెంబరు సంథింగ్ దీంతో మల్టిప్లై అయితే నాకు మధ్యలోది రావాలి. వస్తుందా? 25 × 18 చూడండి, వస్తుందేమో. 25 × 18, 25 × 18 అంటే 100/4 అనుకోవచ్చు కదా 25ని. అప్పుడు 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. ఎంతలో? 4 4s are 16, ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 4 5s are, ఇక్కడ ఒక 0 పోతుంది, ఒక 0 ఉంది కాబట్టి 450. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తుంటే నాకు ఎంత వస్తుంది? 450 వస్తుంది. 900 రాలేదే. ఇప్పుడు 450ని × 2 చేయండి, డబల్ చేయండి. 450ని డబల్ చేస్తే ఎంత? ఎస్, 900 వస్తుంది. సో ఇప్పుడు ఇదే కింద దానికి ఒకసారి ట్రై చేయండి. కింద దానికి వస్తుంటే అది సేమ్ మెథడ్, ఇంకా మనం డైరెక్ట్గా ఆప్షన్లో చెక్ చేసేసుకోవచ్చు. సో
ఇప్పుడు 23 ఇంటూ 19 కదా చెక్ చేయాలి ఇక్కడ. ఎంత? 19 3s are 57, 19 2s are 38, 43. ఇప్పుడు దీన్ని ఎంత డబల్ చేయాలి అంటే ఇంటూ 2 చేయాలి. 2 7s are 14, 2 3s are 6, 7, 2 4s are 8, 874. ఎస్ 874 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి, 40 ఉంది, ఇక్కడ 10 ఉంది. 40 ఇంటూ 10 400, 400ని డబల్ చేస్తే 800. కానీ మధ్యలో మనకి ఎంత ఉంది? 807 ఉంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, అదే నాట్, ఓకేనా. సో ఇక్కడ 42, ఇక్కడ 14, ఈ రెండు మల్టిప్లై చేయండి, ఓకేనా. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ఫస్ట్ ఏది. 42 ఇంటూ 14 ఎంత వచ్చింది? 42 ఇంటూ 14, 14 2s are ఎంత మనకి 28, అంతేనా. సో అలాగే 14 4s are ఎంత? 40 + 16 56, 56 58 ఎంత? 58. ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేయండి. 8 2s are 16, 8 2s are 16, 17, 10 11. సో 1176 వచ్చిందా మధ్యలోది. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ టైప్లో ఉంటాయి అన్నమాట ఇటువంటి ఈ క్వశ్చన్స్, ఇలాగే సాల్వ్ చేయాలి. సో ఒక ప్యాటర్న్ అంటూ ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. సో అది నేను జనరల్గా ఇందాకలాగా ఉంటుందేమోనని ఓపెన్ చేశాను. సో ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఎలా ఉందన్నమాట. సో అది ఇంకా ప్యాటర్న్ మారచ్చు. సో డివిజన్ రావచ్చు, సబ్ట్రాక్షన్ రావచ్చు, మల్టిప్లికేషన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో మీరు క్వశ్చన్ చూసినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓకేనా. అయితే ఇక్కడ నేను అర్థం కావడం కోసం మొత్తం చెప్పాను, కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ డబల్ చేస్తున్నప్పుడు వస్తుంది అంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు 2 4s are 8 అని మనకు తెలుసు, ఓకేనా. 8 అని తెలుసు. ఆ 8ని మళ్ళీ 2తో మల్టిప్లై చేసినప్పుడు 8 2s are 16, ఇక్కడ 6 కదా వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది, అంటే సి అవ్వదని మనకు తెలుసు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో అక్కడ 8 వస్తుంది, అవ్వదని మనకు తెలుసు కదా. సో ఇక్కడ అవ్వట్లేదు కదా. సో అలా మాట, అంటే యూనిట్ డిజిట్ చూసుకుంటే మనం ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం చెప్పాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక క్వశ్చన్ దొరికింది నాకు ఇక్కడ, 67th క్వశ్చన్. సేమ్ ఇందాక లాంటి ప్యాటర్నే కదా అడిగాడు ఇక్కడ. సో ఇటువంటి ఆపరేషన్ నోట్ అని ఇలాగ ఇస్తే మాత్రం మీరు వెంటనే చేయాల్సింది ఏంటి, 3 నెంబర్ల యొక్క థీమ్ ఏంటో చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 29 41 53 అని ఇచ్చాడు. వీడియో ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేయండి, లేదంటే ఇక్కడ వీడియో చూడండి. 29 41 దగ్గరలో ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అక్కడ ఒక 11 అంటే +12 అయ్యింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 కలిపితే 51, 2 కలిపితే 53 అంటే ఇక్కడ +12 అయ్యింది. అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా, అంటే ఇచ్చిన సంఖ్యల్లోనే మనకు +12 రావాలి. 53 ఇక్కడ 65 అయిందంటే +12 అయ్యిందని చూడండి. 50 60 63 65 ఎస్ అయ్యింది. మళ్ళీ +12 అయ్యిందని చూడండి. 65కి 10 కలిపితే 75, 75కి 2 కలిపితే 77. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా చూసుకోండి ఆన్సర్ కావాలంటే. సో ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నేను ఇలాంటి క్వశ్చన్లు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి, క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమని ఇచ్చాడు మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ 14 ఉంది, 66 పెరిగింది, 19 ఉంది. మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయి తెలుసా, ఇగో ఈ ఫస్ట్ నెంబర్ని ఈ లాస్ట్ నెంబర్తో సంథింగ్ ఏదైనా చేస్తే ఈ మధ్యలో నెంబర్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనం మల్టిప్లికేషన్ చేసాం, 66 అంటే చిన్న నెంబర్ కాబట్టి దీన్ని ప్లస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు 14 + 19 ఎంత? 20 29 33 వచ్చింది. అక్కడ నాకు 66 రావాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 2 చేయాలి కదా. అప్పుడు నాకు 66 వచ్చింది, ఎస్ కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో దానికి సేమ్ అప్రోచ్, సేమ్ ప్యాటర్న్ అవుతుందేమో చూడండి. 43కి 24 కలిపితే 43 + 24 ఎంత? ఇప్పుడు ఇక్కడ కింద నెంబర్ చేస్తున్నాను చూడండి. 60 64 67, 67ని నేను ఇంటూ 2 చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి. 60 60 120 + 14 134. ఎస్ ఇది కూడా మనకి వర్కౌట్ అయింది. అంటే ఈ రెండు కూడా మనకి ప్యాటర్న్ తెలిసాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ని ఈ థర్డ్ నెంబర్ని కలిపి ప్లస్ చేసి, ఈ రెండింటిని ప్లస్ చేసి దీన్ని ఇంటూ 2 చేస్తే నాకు వస్తుందన్నమాట ప్యాటర్ను. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ నీకు తెలియగానే నువ్వేం చేస్తావు? 10 + 8 18, 18 2s are మనకి ఎంత? 36 అవుతుంది. ఆప్షన్ ఏ అవ్వదు. 45 49 49 వచ్చింది. ఈ 49ని ఇంటూ 2 చేయాలి. 97 వస్తుందా? 40 40 80 99 98 వస్తుంది, రావదు. ఆప్షన్ బి కూడా అవ్వదు. ఆప్షన్ సి చూడండి, 6 15 ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 6 + 15 ఎంత?
21ని ఇంటూ 2 చేస్తే 42. ఎస్ 42 ఉందా మధ్యలో? ఎస్ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ అవ్వకపోయినా సరే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. లేదు లైవ్ కూడా చేస్తున్నాను ఈసారి టెలిగ్రామ్లో, మీరు కావాలంటే అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ చేస్తాను వీలైతే. ఓకేనా, ఇన్స్టాలో కూడా జాయిన్ అవ్వండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసం ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ప్రతి దాంట్లో కూడా వేరియేషన్ ఉంటుంది. సో అన్నీ ఒకలాగే ఇస్తాడు ఏంటి సార్, అన్నీ ఎడిషన్సేనా అంటే ఇది అలా చెప్పలేం మనం ఎప్పుడు కూడా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్యాటర్న్, ఇక్కడ చూడండి వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా, సో మీరు ట్రై చేస్తేనే వస్తుంది ఏదైనా. 19, 39, 44 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ప్యాటర్న్ చూసారు, ఇక్కడ 39 ఉంది. ఇప్పుడు 19ని 44ని కలిపితే వస్తుందా? ఇది 50 అయిపోతుందే. ఒకవేళ మైనస్ చేస్తే 34లో నుంచి 9 తీస్తే అయ్యో 20లోకి వెళ్ళిపోతుంది, రావట్లేదే. సో అలా మాట. సో సబ్ట్రాక్షన్ చేసిన ఎడిషన్ చేసినా రావట్లేదంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ నెంబర్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఫస్ట్ నెంబర్ని ఇప్పుడు 19ని 39 రావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 19 నేను డబల్ చేశాను అనుకోండి, ఎంత? 19 2 సార్ 38. కానీ 39 రావాలంటే ఏం చేయాలి? +1 చేయాలి. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 39 వస్తుంది కదా. మరి ఈ 39 నుంచి 44 రావాలంటే ఏం చేయాలి? 39కి ఎంత కలిపితే నాకు 44 వస్తుంది? 5 కలిపితే నాకు 44 వస్తుంది. ఇది ఒక ప్యాటర్న్. ఇది అవుతుందో లేదో కింద నెంబర్కి ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, కింద నెంబర్ ఏంటి? 13, 27 కదా. 27, 32 అంటే ఇప్పుడు ఈ 13 అనే నెంబర్ని మనం మల్టిప్లై చేద్దాం. అంటే 13 2 సార్ మనకి ఎంత? 26. +1 చేశాను కదా, ఇక్కడ కూడా +1 చేస్తాను. ఎంత వచ్చింది? 27. ఎస్ మధ్యలో నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ 27కి +5 యాడ్ చేస్తే మూడో నెంబర్ రావాలి. ఎంత? 27కి 5 యాడ్ చేస్తే 32. ఎస్ నాకు ఈ ప్యాటర్న్ వర్కౌట్ అయ్యింది. అర్థమైందా? సో ఇప్పుడు నాకు కిందని ఇచ్చిన నెంబర్స్లోని నాకు ఈ ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 29ని డబల్ చేస్తే మనకి ఎంత రావాలి? ఇక్కడ 29 మనకి అయ్యో మనకు అవ్వదు, ఆప్షన్ ఏ అనేది అవ్వదు. 24కి డబల్ చేయాలి. 24ని డబల్ చేస్తే 48 అయిపోతుంది. అయ్యో బి కూడా అవ్వదు. 11 చూడండి, 11ని డబల్ చేస్తే 22 + 1 23 వచ్చింది కదా. ఈ 23కి మళ్ళీ 5 యాడ్ చేస్తే 28. ఎస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు ఎంత బాగుందో? చాలా బాగుంది కదా క్వశ్చన్. సో ఇలా కూడా అడగొచ్చు అన్నమాట లాజిక్స్. అందుకే ముందుగా ఏమనుకుంటారంటే 2-3 క్వశ్చన్లు చూసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఈజీలే అనేసుకుంటారు. సో అలా ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు. ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళదు. కొన్నిసార్లు ట్రిక్కీగా ఇస్తాడు క్వశ్చన్స్ అనేవి. మనం దేన్ని కూడా చులకన చేయకూడదు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లు ఏంటి, ఇక్కడ కూడా ప్యాటర్న్. ఇక్కడ చూడండి నెంబర్లు అనేవి దగ్గరగా ఉన్నాయి అంటే పెద్దగా ఇక్కడ చూడడానికి ఏమీ లేదనిపిస్తుంది. చూసారా 22, 28, 31 అన్నారు. వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. మీ వల్ల కూడా అవుతుంది, నాకన్నా మీరే బాగా చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. 22, 28. సో 22, 28 ఎప్పుడైందో చూడండి. దీనికి +6 యాడ్ చేయడం వల్లే కదా 28 అయింది. తర్వాత 31 ఎప్పుడైంది? 31 అవ్వాలంటే +3 యాడ్ అవ్వాలి. కింద నెంబర్ కూడా ట్రై చేయండి. 39 ఉంది. 39కి 6 యాడ్ చేస్తే 45 వచ్చింది. 45కి 3 యాడ్ చేస్తే 48 వచ్చింది. అంటే కింద ఇచ్చిన ప్యాటర్న్ మనం చూడాలి. 53కి ఎంత యాడ్ అవ్వాలి? 6 యాడ్ అవ్వాలి. ఎస్ 6 యాడ్ అయితే 59 వచ్చింది. 59కి 3 యాడ్ అయితే 65 వస్తుంది. నో రాంగ్ ఆన్సర్. 44కి 6 యాడ్ అవ్వాలి, 50 రావాలి. నో రాంగ్ ఆన్సర్. 17కి 6 యాడ్ అవ్వాలి. నో రాంగ్ ఆన్సర్. 17కి ఇది 6 యాడ్ అవ్వాలి, 33. ఎస్ 33కి 3 యాడ్ అయితే 36. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలని చూసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? కొన్నిసార్లు ఈజీగా ఇస్తాడు, కొన్నిసార్లు చూడండి చాలామంది 83% మెంబర్స్ పెట్టేస్తారు. ఇలాంటి చిన్నవి అయితే పెట్టేస్తారు. ఇందాక లాంటి కొంచెం ట్రిక్కీగా అడిగితే ఇబ్బంది పడతారు. సో అటువంటి ఇబ్బందులు లేకుండానే నేను వీడియోలు చేస్తాను అనమాట. అందుకనే ఈ టైప్ ఆఫ్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఇలా ఉండాలి, ఇలా యూనిట్ డిజిట్ చూసుకోవాలని చెప్పేసి ఈజీగా అయిపోతాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ 37 క్వశ్చన్, ఇక్కడ 48, ఇక్కడ 37, 48, 59 ఇచ్చాడు. సో ఒకసారి చూసుకోండి డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. ఇక్కడ 3, అక్కడ 8, 8, 3 ఎంత? 11. అంటే 11 యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ అయింది? ఇక్కడ ఒక 2, అక్కడ ఒక 9, ఇక్కడ కూడా 11 యాడ్ అయింది. కింద దానికి చూడండి 41, 52, ఇక్కడ 10 అంతే కదా. 9ని 2, 11. ఇక్కడ చూడండి 8, 3, 11. అంటే అన్నిటిలో 11 యాడ్ అవుతుంది. చూసుకోండి 11 ఉందేమో. 57 అంతేనా? 58 +11 అయ్యింది కదా. ఇక్కడ 3, అక్కడ 8 అంతే కదా. 11. ఇక్కడ చూడండి ఇక్కడ 2 అవుతుందా? నో అవ్వట్లేదు.
అవ్వట్లేదు కదా. సో నెక్స్ట్ చూద్దాం. సో 32 ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 8, 3, 11 యాడ్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ 7, 4, 11. ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది ఇక్కడ చూసుకోండి. సో ఆప్షన్ బి ఇక్కడ 64 ఇచ్చాడా, ఓకే 54 అనుకున్నాను ఇది. యాక్చువల్గా ఇది 54 అనుకున్నాను, సారీ. ఆప్షన్ బి కూడా రాంగ్ ఆన్సర్. ఇది 64 అని చూడలేదు నేను, 54 అనుకున్నాను. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ 4, 7, 11 ప్లస్ 11 యాడ్ అయింది. ఇక్కడ ఒక 77, 78 ప్లస్ 11 యాడ్ అయింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మాట, చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్, ఏమనుకోవద్దు. అంటే ఏంటంటే, సో నెంబర్ని మనం కొంచెం ఆదమరుపుగా చూసుకొని ఏదో అనేసుకుంటే నేను 54 లాగా అనిపించింది నాకు, 64 అది. సో అది మాట. ఇలాంటివి కామన్, ఇలాంటివి చూసి చూడనట్లు పట్టించుకోకూడదు. ఓకే. సో ప్రాక్టీస్లు ఇవన్నీ పోతాయిలేండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాట. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, సో ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్ చెయ్యండి. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చూస్తాను. సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడతారో. 32, 47, 15, 56, 81, 25. గుండెల్లో పెద్ద రాయి పడిపోద్ది పాటికి. సో చూద్దాం ఎంతమంది ఈ హోంవర్క్ అంటే కామెంట్ సెక్షన్లో రైట్ పెడతారో నేను కూడా చూస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే మీరు పెట్టే కామెంట్స్ అండ్ హైప్ అనేది ఉంటుంది కదా, సో ఆ హైప్ ఒక లైక్ వేసేసుకుంటే, సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటే మీరు ఇచ్చే మోటివేషన్ అబ్బా, ఏదైనా సరే ఒక మనిషి పని చేయాలంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలంటారు కదా. సో యూట్యూబ్లో వీడియోలు చేయాలంటేనండి నిజంగా ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో మనలాంటి తెలుగు వాళ్ళ కోసం, తెలుగు పీపుల్ కమ్యూనిటీ కోసం ఒక ఛానల్ పెట్టాను అంటే అది మీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మీ సపోర్ట్ లేకుండా ఏది అవ్వదు. ఓకేనా. సో ఇలాంటి వీడియోలు ఇంకా రావాలి అంటే లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి, 10 మందికి మనం షేర్ చేసుకోవాలి. కంటెంట్ షేర్ చేసుకుంటే, నేను ఒక్కనే నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఏముంటుందండి లాభం? అది 10 మందితో షేర్ చేసుకుంటేనే దాని ఉపయోగం ఉంటుందని నేను భావిస్తాను. అందుకనే నాకు రాకపోయినా సరే ఒక నలుగురిలో ఒక్కరికైనా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందరూ మంచిగా నేర్చుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, ఒక కమ్యూనిటీగా ఫామ్, ఒక ఫ్యామిలీగా క్రియేట్ అవుదాం. ఓకేనా. ఇది నువ్వో నేనో కాదు, ఇదంతా మనం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.